హైవేర్స్ నన్ను కొంతమంది అడుగున్నారు. చిరంజీవికి బ్రిటన్ పార్లమెంట్లో సన్మానం చేశారు, జీవిత సాఫల్య పురస్కారం అందించారు. అంత గొప్ప అచీవ్మెంట్, అంత బెస్ట్ థింగ్ జరిగితే తెలుగు మీడియా ఎందుకండి అందరిని హైలైట్ చేయట్లేదు, జస్ట్ అది ఒక న్యూస్లో ఇచ్చి వదిలేశారు ఏంటండి అని అడుగున్నారు. నాకు అనిపించింది, నాకు మెయిల్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు. నాకు వాళ్ళని చూసి నవ్వు వచ్చింది. ఎందుకంటే పాపం వాళ్ళు బ్రిటన్ పార్లమెంట్లో చేసినంత మాత్రం బ్రిటన్ పార్లమెంట్ చేసినట్టు కాదు. బ్రిటన్ పార్లమెంట్లో ఓ మనిషి సన్మానం చేస్తే అది బ్రిటన్ పార్లమెంట్ చేసినట్టు కాదు. అక్కడ ఉన్న ఎంపీలు ఉంటారు కదా, ఆ ఎంపీలకు సంబంధించి సొసైటీకి సంబంధించి మంచి పనులు చేస్తున్నారు ఎవరైనా అన్నప్పుడు వారికి సన్మానం చేయొచ్చు తీసుకెళ్ళి. దానికి కూడా అక్కడ స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు కలగలిపి అలా చేస్తారు. అలా బ్రిడ్జ్ ఇండియా అని ఒక ఎన్జిఓ ఉంది. వాళ్ళు ఏంటి సలహాలు సూచనలు ఇస్తూ దేశం బాగుండాలంటే ఏం చేయాలి ఏంటి అన్నట్టు, దేశంలో వాళ్ళంతా బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటి అన్నట్టు, ఇతర దేశాలతో సత్సంబంధాలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నట్టు, అలా ఇండియాకి సంబంధించి ఈ బ్రిటన్కి సంబంధించి సంబంధ బాంధవ్యాల విషయంలో, ట్రేడ్ విషయంలో మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఇలా ఇస్తున్న మూమెంట్లో రెండు మంచి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి సన్మానాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు చిన్న అవార్డులు ఇవ్వటమో సన్మానాలు చేయడం చేశారు తప్ప జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి ఇవ్వాల. దెన్ ఐ థింక్ లేబర్ పార్టీ అనుకుంటా వాళ్ళు ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ రిమైనింగ్లో ఉన్న 2-3 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కలగలిసి ఈ బ్రిడ్జ్ ఇండియా వాళ్ళు కలగలిసి మొత్తంగా మన చిరంజీవి గారికి సన్మానం చేయడం జరిగింది. నో డౌట్ జీవిత సాఫల్య పురస్కారం ఇప్పటివరకు ఎవరికి ఇవ్వాల, బట్ చిరంజీవి గారికి ఇచ్చారు. హీ డిజర్వ్స్ ఇట్. ఏ రకంగా చారిటబుల్ ట్రస్ట్ ఉంది, బ్లడ్ బ్యాంక్ ఉంది, ఐ బ్యాంక్ ఉంది, అండ్ ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు మన చిరంజీవి గారు. సో అటువంటి మనిషికి రావటం చాలా సంతోషం. చిరంజీవి విషయంలో మన పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు, ఆయనకు తమ్ముడిగా పుట్టిన గర్వకారణం అన్నాడు. చిరంజీవి గారు వచ్చేసి ఇటువంటి గొప్ప అవార్డు తీసుకోవటం అనేది నాకు చాలా సంతోషం ఉంది, నా బాధ్యత ఇంకా పెంచింది అన్నాడు. ఆల్రెడీ చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో రోజు భారతరత్న కూడా తీసుకుంటారు ఆయన. సో ఇప్పుడు అంతిమంగా ఏంటంటే ఒక ఎన్జిఓ వాళ్ళు ఇచ్చిన జీవిత సాఫల్య పురస్కారం అన్నప్పుడు అది వాంటెడ్గా ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ గుర్తింపు కోసం, ఇంకొన్నిసార్లు అవతల వారు నిజంగానే గొప్పలైతే ఇస్తూ ఉంటారు. ఈ విషయంలో చిరంజీవి గొప్పడు కాబట్టి వాళ్ళు అవార్డు అయితే ఇచ్చారు. ఇది బ్రిటన్ పార్లమెంట్ ఇచ్చింది కాదు, బ్రిటన్ ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. ఇట్స్ ప్యూర్లీ ఒక ఎన్జిఓ ఇచ్చింది, మధ్యలో ఎంపీలు దగ్గర ఉండేసి పేదరికం ప్రదర్శించారు, అది విషయం.